హాయ్ అండి. మేమిప్పుడు ప్రిన్స్టన్‌లో ఉన్నటువంటి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఉన్నాము. మరి యూనివర్సిటీ అంతా చూసేద్దామా? ఈ యూనివర్సిటీ అమెరికాలో ఉన్నటువంటి న్యూజెర్సీలో ప్రిన్స్టన్‌లో ఉందన్నమాట. ఇక ఈ యూనివర్సిటీ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీ న్యూజెర్సీలోని ప్రిన్స్టన్లో ఉన్న ఒక ప్రైవేటు ఐవీ లీగ్ పరిశోధన విశ్వవిద్యాలయం 1746లో ఎలిజబెత్లో స్థాపించబడింది. కాలేజీ ఆఫ్ న్యూజెర్సీ ప్రిన్స్టన్ యునైటెడ్ స్టేట్స్లోని 4వ పురాతన ఉన్నత విద్యా సంస్థ మరియు అమెరికన్ విప్లవానికి ముందు చార్టర్ చేయబడిన 9 కలోనియల్ కాలేజీల్లో ఒకటి. ఈ సంస్థ 1747లో నేవార్కు తరలించబడింది మరియు 9 సంవత్సరాల తర్వాత ప్రిన్స్టన్లోని ప్రస్తుత మెర్సర్ కౌంటీ క్యాంపస్కు మారింది. ఇది అధికారికంగా 1896లో విశ్వవిద్యాలయంగా మారింది మరియు తదనంతరం ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది. ఈ విశ్వవిద్యాలయం ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం యొక్క ట్రస్టీలచే నిర్వహించబడుతుంది. ఇది యునైటెడ్ స్టేట్స్లో ఒక విద్యార్థికి అతి పెద్ద ఎండోమెంటు. ప్రిన్స్టన్ బరో ఆఫ్ ప్రిన్స్టన్లో 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రధాన క్యాంపస్లో సుమారు 8,500 మంది విద్యార్థులకు హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్ మరియు ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ బోధనను అందిస్తుంది మరియు ప్రపంచంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయ లైబ్రరీలో ఒకటిగా ఉంది. విశ్వవిద్యాలయంలో 500 కంటే ఎక్కువ విద్యార్థి సంస్థలు కూడా ఉన్నాయి. ప్రిన్స్టన్ విద్యార్థులు గతం మరియు వర్తమానం నుండి అనేక రకాల సంప్రదాయాలను స్వీకరించారు. అక్టోబరు 2021 నాటికి 75 మంది నోబెల్ గ్రహీతలు, 16 మంది ఫీల్డ్స్ మెడల్ లిస్టులు మరియు 16 మంది ట్యూరింగ్ అవార్డులు గ్రహీతలు ప్రిన్స్టన్ యూనివర్సిటీకి పూర్వ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు లేదా పరిశోధకులుగా అనుబంధంగా ఉన్నారు. అదనంగా ప్రిన్స్టన్ను 21 నేషనల్ మోడల్ ఆఫ్ సైన్స్ అవార్డు గ్రహీతలు, 11 నేషనల్ హ్యూమనిటీస్ మోడల్ గ్రహీతలు, 2 యుఎస్ అధ్యక్షులు మరియు 12 మంది యుఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు మీడియా వ్యాపారవేత్తలు మరియు విదేశాధినేతలు అందరూ ప్రిన్స్టన్ పూర్వ విద్యార్థుల సంఘంలో ఉన్నారు.
ఇలా ఎంతోమంది మరి ప్రసిద్ధిగాంచినటువంటి ఆ, మహామహులు ఈ యూనివర్సిటీలో చదివి ఉన్నారన్నమాట. ఇది చూడవలసినటువంటి యూనివర్సిటీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ అన్నమాట. చాలా పెద్దగా ఉంది కదండి. ఇంకా కొన్ని కొన్ని మేము చూడలేకపోయాం కొన్ని ప్రదేశాలు యూనివర్సిటీలో. అప్పటికి చాలా చూసాము. మరి మధ్యాహ్నం సమయం అన్నమాట. చాలా బాగుంది. మరి మిస్ కాకుండా ఎప్పుడైనా మీరు న్యూజెర్సీ వచ్చినప్పుడు తప్పకుండా ప్రిన్స్టన్లో ఉన్నటువంటి ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీని సందర్శించి చూసి ఆనందించాలని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను.